వాళ్ళు ఉన్న మూషి డ్యామ్కి వచ్చినాం. కానీ మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం ఇక్కడ బాగుంటుంది అనుకుని, కానీ ఇక్కడ ఏం లేదు. భారీగా వర్షం ఉంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుందని అన్నారు. కానీ మేము ఏదో అనుకుని వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చే వరకు మొత్తం నర్వస్ అయిపోయినాం. మంచి వ్యూ ఉన్నది, చూస్తే ఇట్లకెళ్ళి వాటర్ కూడా ఫ్లో అవుతుంది. ఇక్కడ మొత్తం నిండుతాయి, మొత్తం వర్షం మొత్తం నిండుతాయి. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, కూర్చొని తినడానికి కూడా మంచి అవైలబుల్ ఉంది. మనం ఇప్పుడు మూసీ డ్యామ్కి వచ్చినామని ఇంతకుముందు మన ఇద్దరు సర్కార్స్ చెప్పారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ వాటర్ ఎక్కువ లేకపోవడం వల్ల మేబీ వర్షం ఉంటే ఇంకొంచెం మంచిగా ఉండేదేమో వెదర్. మేము ఎక్స్పెక్ట్ చేసాం మార్నింగ్ వర్షం పడుతుంది అని చెప్పేసి, కానీ ఈరోజు సన్ ఈజ్ ఆన్ ఫైర్. ఇప్పుడు ఒకవేళ వర్షం బాగుంటే వాటర్ ఫ్లో మంచిగా ఉండేది అట, ఇక్కడ పక్కన వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఒక వాక్ వేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ బంద్ చేసి పెట్టారు నోటీసు. ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు లోకల్స్ స్విమ్మింగ్ చేస్తారట, స్విమ్మింగ్. దానివల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పేసి ఇక్కడ నోటీస్ ఉంది. సో లైఫ్ ఈజ్ ప్రీషియస్ అని చెప్పేసి అందుకే బంద్ చేసారు. అట్లా మనం ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కాబట్టి, ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం, అంతగానం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకో ప్లేస్ మూవ్ అయిపోదామనే ప్లానింగ్ ఉన్నాం. సో ఇక మూవ్ అవుదాం, ఏమంటారు అంతే. ఇక్కడ మనం మూసీ డ్యామ్ దగ్గర మనకి మన తినడానికి కూడా ఫుడ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ స్వీట్ కార్న్ ఇంకా ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి. పోతుంటే మనం కిందికి పోతుండే షూట్ చేద్దాం. ఇట్లుంది రూట్ అయితే, ఇదే మనం ఇంత ముందు షూట్ చేసింది. ఇక్కడ వర్షం ఉంటే ఫ్లో బాగుంటుందట, స్టెప్స్ పైనకి వెళ్ళి మొత్తం పోసుకొని వాటర్ వస్తాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. లేవు కాబట్టి మనకు తెలియదు. అసలు ఇక్కడ నుంచి మూవ్ అయిపోయాం. మేము ఇప్పుడు మూసీ డ్యామ్ విజిటింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ ఇటు అక్కడికే పోదాం. ఆటో అయినా క్యాబ్ అయినా చూసుకొని ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఏంటంటే ఒకవేళ మనం పోవాలనుకుంటే పోవచ్చు, కానీ అప్పట్లో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి కొంచెం బాగా చేద్దాం, టైం చేస్తున్నాం. చూద్దాం మరి తిందాం. వెహికల్ పంపించేసి, లేకపోతే వెహికల్ మనల్ని పంపించేస్తుంది. అయితే మనం లయన్స్ పాయింట్కి పోయేదారిగా మనకి ఒకటి రిసార్ట్ ఉంది, ప్లేస్ నిర్వహణ. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నట్టుంటే అట్లనే మన హెల్త్ కోసం తీసుకున్నామని చెప్పి ఇట్లా వచ్చినాం. నేను రాకేష్ చాయ్ అన్న ఇద్దరం, కానీ రోజు మాత్రం మాక్టైల్ తాగాడు. మాక్టైల్ బెస్ట్ బ్రో. లేదు బ్రో, మన ఇండియాలో చాయ్ ఇస్ ద బెస్ట్. నాకు మాక్టైల్ బెస్ట్, నీకు చాయ్ బెస్ట్, ఇక అంతే. అట్లుండే చెప్పు. చాయ్ ఇస్ ద సీక్రెట్ బ్రో. మనకి అందుకే మేము చాయ్ తీసుకున్నాం, మాక్టైల్ తీసుకున్నాం. ఫుడ్ ఏం తీసుకోలే ఇక ఎందుకని చెప్పేసి. టైం కూడా అంత ఆఫ్టర్నూన్ కాదు, 10 అవుతుంది అంతే మార్నింగ్. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ కుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ కుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఇంతకుముందు మనం డ్రింక్స్ తీసుకున్న రిసార్ట్ ఇదే. ఇక్కడ నుండి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఆటో వెళ్ళిపోదాం మన ఆటో ఎటు లయన్స్ పాయింట్. చూద్దాం క్యాబ్స్ వస్తే మరి ఆటోస్ వస్తాయి. ఆటో చాయ్ బెస్ట్ అని మంచి ఎంతైనా ఇంటి చాయ్ ఒంటికి పట్టినట్టు వేరే పట్టాయి కదా. ఇంటి చాయ్ అమ్మ చాయ్ అది వేరే, అది వరల్డ్ నెంబర్ 1 చాయ్. మనకి లయన్స్ స్పాట్కి పోయే ముందు ఒక అన్న లిఫ్ట్ ఇచ్చిండు. బాయ్ హాయ్ బోలో బాయ్. థ్యాంక్ యూ అన్న, बहुत बहुत शुक्रिया दादा हमारा. అన్న లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఒక సైడ్కి ఆగినాం. ఏంటంటే ఆల్రెడీ వచ్చే ఆటోస్ ఏంటంటే ఫిల్ అయ్యి వస్తున్నాయి, మాకు ఎవరు ఏమన్నారంటే తీసుకోలేదు, ప్యాసింజర్స్ ఫుల్ చేస్తున్నాయి ఆటోలలో. అయితే అన్నని లిఫ్ట్ అడగానే అన్న లిఫ్ట్ ఇచ్చేసిండు. అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి దిగేటప్పుడు. సో లయన్స్ పాయింట్కి పోయే రూట్ ఎక్కడ నుండి మన మూసీ డ్యామ్ టు లయన్స్ పాయింట్.
ఇక్కడ శివలింగ్ పాయింట్ ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ మొత్తం. ఈ క్లౌడ్స్ చెట్లు చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే పర్వతాల కింద చాలా ఇల్లులు ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్. ఈ లొకేషన్ మహారాష్ట్రలో ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం లైఫ్లో చూడడం ఇది. శివలింగ పైన దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ చిన్న హోటల్స్ ఉన్నాయి, చిన్నవి మినీ హోటల్స్. ఇక్కడ మనం విజిట్ చేసుకున్నాక ఈ హోటల్స్ మనం తినచ్చు. మూసీ డ్యామ్ నుంచి కొంచెం దూరంలోనే శివలింగ్ పాయింట్ ఉన్నాడు మనకి. ఇటు చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి వెదర్ కూడా. ఇట మంచిగా ఎండ ప్లస్ క్లౌడ్స్ అవన్నీ. ఇప్పుడు కిందికి పోవచ్చు కానీ బాగా రిస్క్ తీసుకుంటున్నాం, ఎందుకంటే వ్యూ ఈ నుంచి చాలా బాగున్నది. ఒకసారి చూడండి అటు మొత్తం మొత్తం మంచు మంచు మొత్తం ఇడ. మనం బూషీ డ్యామ్కి పోయినప్పుడు ఏంటంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఏంటంటే అక్కడ మంచిగా ఉంటుంది కావచ్చు వ్యూ పాయింట్ అని చెప్పేసి. కానీ అక్కడ పోయేసరికి ఏం లేదు, మొత్తం ఫెయిల్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం అస్సలు ఈ పాయింట్ని ఎక్స్పెక్ట్ చేయలే. మనం పోదాం అనుకున్నది ఇక్కడ లయన్స్ పాయింట్కి, కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఒక అన్నయ్య చెప్పిన అడ్రస్ వల్ల ఇక్కడికి వచ్చినాం. ఏంటంటే ఈ ప్లేస్ పేరు శివలింగ్ పాయింట్ అన్నట్టు. ఈ ప్లేస్కి శివలింగ్ పాయింట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏదైతే మీరు చూసి ఇంతకుముందు ఇక్కడ ఏదైతే పర్వతం ఉందో మౌంటైన్, అది సేమ్ మన శంకర్జీ భగవాన్ శివలింగం రూపంలో ఉంటుంది, మనం చూడొచ్చు. సేమ్ ఏంటంటే ఇది ఎంత అప్పటి నుంచి చూస్తున్నాం అయినా కానీ ఏంటంటే ఇక్కడ నుంచి మూవ్ అవుదామన్న ఫీలింగ్ వస్తలేదు. ప్లేస్ వచ్చేసి ఫుల్ సాటిస్ఫైడ్ ప్లేస్. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కి పైన పోయేటోళ్ళం, అంత మంచిగా ఉంది పాయింట్ ఇక్కడ. కానీ ఏంటంటే ఇంకొకటి, ఇది ఈరోజు కొంచెం ఎండ ఉంది. ఎండ లేకపోతే వెదర్ చేంజ్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది వ్యూ. అయినప్పటికీ కూడా మనకి చాలు సరిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది. ఓకే, హర హర మహాదేవ్. మనకి ఇక్కడ నుంచి ప్లేస్ నుండి మూవ్ కావాలని లేదు, కానీ బయట ఇంకా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనం విజిట్ చేసేది ఇక్కడ నుండి మూవ్ అయిపోదాం. ప్రస్తుతానికైతే పోయి అక్కడ మనం లయన్స్ పాయింట్ ఉంది, అది చూసుకొని ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. శంకర. Shivaling Point View. శివలింగ్ పాయింట్ నుంచి మేము లయన్స్ పాయింట్ వెళ్ళే దారి మధ్యలో మాకు మంచిగా ఇల్లులు కనిపిస్తున్నాయి ఈ పర్వతం వల్ల. ఇంకొకటి వ్యూ పాయింట్ కనిపించింది మనకి మన శివలింగ్ పాయింట్ నుంచి. లయన్ పాయింట్ కి వెళ్తుంటే అది సముద్రం కాదు రోహన్, అది డ్యామ్ కదా. డ్యామ్ అంటే ఇప్పుడు వర్షం వచ్చి నో అది డ్యామే, మీరు చూడొచ్చు అక్కడ. అంటే వర్షం వచ్చినప్పుడు స్టోర్ అవుతాడు వాటర్ మొత్తం. ఇంకోటి ఏంటంటే కొంచెం చిన్న వర్షం ఉంటే వ్యూ పాయింట్ మంచిగా కనిపించేది ఇక్కడ. ఇంకా కింద మనకి చూస్తే ఇల్లులు కూడా ఉన్నాయి, అవి రెంట్స్కి ఇస్తారేమో తెలియదు మనకి. ఇక్కడ రోడ్ కూడా ఉంది కింద. అది ఇంకా వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి లయన్స్ పాయింట్ కాదు, కానీ మనకు మంచిగా దగ్గర ఇన్ బిట్వీన్ శివలింగ్ పాయింట్ టు లయన్స్ పాయింట్ మధ్యలో ఇది మంచిగా ఉంది కాబట్టి ఇంకోటి అట్లా వీడియో తీసుకున్నాం. చలో రోన్ మూవ్ చల్. మనం శివలింగ్ పాయింట్ నుండి మన లయన్స్ పాయింట్కి వెళ్తుంటే మనకి ఇంకొక వెహికల్ లిఫ్ట్ ఇచ్చారు వేరే బ్రదర్స్ వాళ్ళు. ఇప్పుడు అదే మనం లిఫ్ట్లోనే ఆ వెహికల్ అనే పోతున్నాం. ఇప్పుడు లోపల వచ్చినారు. నేను ఏంటంటే సడన్గా ఎక్కేసరికి ఇక్కడ పైన థ్యాంక్ యూ భయ్యా. Loins Point View. Loins Point View. Loins Point View. Loins Point View.
Point View. ఇప్పుడు మనం లోనావాడలో ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాం. అదే మన లయన్ వ్యూ పాయింట్ వ్యాలీ. ఇదేంటంటే దీనికి లయన్స్ పాయింట్ అని పేరు, కానీ ఇక్కడ లయన్స్ ఉండేవి. మేము అదే ఎక్స్పెక్ట్ చేసినాం. కాదు, లయన్స్ పాయింట్ అంటే లయన్స్ ఉండే ప్లేస్ కాదట, దీని పేరు లయన్స్ పాయింట్ అట అంతే. ఇది ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వ్యాలీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లో అందరూ ఏంటంటే ఫస్ట్ దీనికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి లోనావాడలో, కానీ ఇక్కడ మనం వచ్చి ఈరోజు క్యాప్చర్ చేసినాం కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు ఈరోజు. అట్లా ఇక్కడ లయన్స్ పాయింట్లో చాలా మంచిగా ఉంది. ఇక్కడ పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ దాదాపు ఒక 4-5 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ రైనింగ్ సీజన్ కన్నా వింటర్ సీజన్లో చాలా వెదర్ మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చిన్నపిల్లలకి క్యామెల్ రైడ్స్ కూడా ఉన్నాయి, చేయాలనుకుంటే చేసుకోవచ్చు పెద్దలు కూడా. నేను కూడా చెప్తా ఇటు. ఈ లయన్స్ పాయింట్ లో చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒక్కసారి చూడండి అడిగితే. శివలింగ్ పాయింట్ అయినా లయన్స్ పాయింట్ అయినా కొంచెం రూట్లు బాగా డేంజర్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పుడు జాగ్రత్త రావాలి అందరూ.